నవమి పూట రామాపురం అనే గ్రామంలో కాంతమ్మ, కాంతారావు అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వాళ్లకు లక్ష్మమ్మ అనే కూతురు. ఆ కూతురికి వాళ్ళు భూమంత అరుగు వేసి, ఆకాశమంత పందిరి వేసి అతి వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళ అల్లుడి పేరు శంకరయ్య. అతనికి ఉన్న తిక్కను చూసి అందరూ తిక్క శంకరయ్య అని పిలుస్తూ ఉండేవారు. పెళ్ళైన కొద్ది రోజులకే శంకరయ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకువెళ్తానని పట్టుబట్టాడు. తొందరపడితే ఎలాగయ్యా, కొన్నాళ్ళు పోనీ, అమ్మాయికి సారే చీర పెట్టి పంపిస్తాం. ఈలోగా నువ్వు పండగకి పబ్బాలకి వచ్చిపోతూనే ఉంటావు కదా అన్నారు అత్తమామలు. అందుకు శంకరయ్య, ససేమిరా, 600 136 సరే, ఇవాళ తీసుకుపోవాలి, తప్పదు అని భీష్మించాడు. దాంతో చేసేదేమీ లేక అత్తమామలు పురోహితుణ్ణి రప్పించి ఆ వేళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమన్నారు. అందుకు పురోహితుడు, అబ్బే, ఇవాళ నవమి కదండి, నవమి నాడు ప్రయాణాలు ఎంత మాత్రం తగదు, దశమి మంచిది, రేపటి రోజున పంపండి అని అన్నాడు. అలా చేయి నాయనా అని అత్తమామలు కూడా చెప్పారు. కానీ శంకరయ్య కోపగించి, ఎవడి పెళ్ళాన్ని వాడు తీసుకెళ్ళడానికి నవమేమిటి దశమేమిటి, ఏమైనా సరే నేను ఇవాళ తీసుకెళ్తాను, ఒక్క క్షణం కూడా ఆలస్యం కావటానికి వీల్లేదు అని అన్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే అతగాడి కోపం రెచ్చిపోతుందేమోనన్న భయం కొద్దీ వాళ్ళు గబగబా చలిమిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవిక పెట్టి లక్ష్మమ్మని భర్త వెంట పంపించేశారు. వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, ఈ విధంగా. ఇలాగే పాడ్యమి మొదలైన 16 తిథులకు కూడా అధిపతులైన దేవతలు ఉన్నారు. ఈ తిథి దేవతల్ని పురుషులు అంటారు. నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు. నవమి నాడు ఎక్కడ వాళ్ళక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి కానీ ప్రయాణాలు చేయకూడదని నవమి పురుషుడు శాసించాడు. అందుకనే మన వాళ్ళెవరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చేయరు. చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురవుతామనే భయం వాళ్ళకి కారణంగా ఉంటుంది. ఎంత చెప్పినా వినక లక్ష్మమ్మని వెంట పెట్టుకొని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది. అతడికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు. శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్య దారిలో వాళ్ళకి ఆకలి వేసింది. లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చలిమిడిలో కొంచెం మొగుడికిచ్చి తను కొంచెం తింది. ఆమెకు దాహం వేసింది. మరచెంబు మగడికిచ్చి దాని నిండా మంచినీళ్ళు పట్టుకుని రమ్మని ఊళ్ళోకి పంపింది. చెంబు తీసుకువెళ్ళాడు శంకరయ్య. తలవని తలంపుగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు శంకరయ్యగా రూపం మార్చుకొని అలాంటి మరచెంబుతోనే నీళ్లు తీసుకుని వచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు. సరిగ్గా శంకరయ్య కంఠస్వరంతో, దాహం తీర్చుకుని బయలుదేరు, మరి చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలి కదా అని అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి నిజంగా తన భర్తే అనుకుని ఆమె నీళ్లు గబగబా తాగి వెంటనే అతని వెంట ప్రయాణమైంది. మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్లతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనబడక గాబరా పడ్డాడు. తిన్నగా రోడ్డు వెంబడి చూస్తే దూరాన మలుపు తిరుగుతున్న లక్ష్మమ్మ తాలూకు పచ్చటి చీర కొంగు కనిపించింది. ఆమె పక్కనే మరొక పురుషుడు కనబడడంతో శంకరయ్యకి గుండె గుబేలమంది. శరవేగాన పరిగెత్తి రోజుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు. ఆయాసం తీర్చుకోకుండానే, ఎవడ్రా నువ్వు, నా పెళ్ళాన్నే తీసుకుపోతున్నావు, క్షమాపణ కోరుకొని నీ దారిని నువ్వు తొలగిపోతావా లేక డొక్క చీల్చి డోలు కట్టమంటావా అని బెదిరించాడు. మారు రూపంలో ఉన్న నవమి పురుషుడు నిర్ఘాంతపోయినట్లు నటిస్తూ, ఏంటయ్యా, నీ పెళ్ళామంటావేంటి, నీకేమైనా మతిగాని పోయిందా, ఈమె నా భార్య, పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకెళ్తున్నాను, మా అత్త మామ ఇవాళ వద్దు రేపు తీసుకెళ్దుగానని పట్టుబట్టినా వెనక అవతల తొందర పని ఉంది, ఇవాళే తీసుకుపోతానని వచ్చేశాను అని అంటూ లక్ష్మికేసి చూసి, నడవ్వేం, ఈ పిచ్చివాడితో మనకేం పని, పద పద అంటూ ముందుకు సాగాడు. శంకరయ్యకి కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చి భార్యకి అడ్డుపడి, లక్ష్మి, నువ్వు మోసపోకు, వీడెవడో దొంగ దుర్మార్గుడు, నేనే నీ భర్త, ఇలా చూడు, నన్ను ఆనవాలు కట్టలేవు, నా చేతి మీద ఈ పుట్టుమచ్చ ఉంది కదా, నీకు తెలుసు కదా ఈ విషయం, ఇదే ఆనవాలు అని అన్నాడు. లక్ష్మమ్మ నవమి పురుషుడి చేతి మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండడం చూసి ఎవరు తన భర్తో నిర్ధారణ చేసుకోలేకపోయింది. ఇంతలో ఆ పట్నం ఏలే రాజుగారు మంత్రితో సహా అటుగా షికారుకు వచ్చి, ఏమిటి గొడవ అని అడిగారు. లక్ష్మమ్మ మొత్తం చెప్పింది. ప్రభు, ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చింది. ఆమె స్వయంవరానికి ఒకరికి బదులుగా 5 నల మహారాజులు ఒకరి పక్కన ఒకరు నిల్చుని ఉన్నారు. అలాగే ఇప్పుడు
ఒక్కరేగా ఉండాల్సిన నా భర్త రూపంలో ఇద్దరు ఉన్నారు. ఈ చిక్కేమిటో నాకు తెలియకుండా ఉన్నది. ప్రభువులే నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది. రాజు మంత్రి కేసి చూశాడు. మంత్రి ఆలోచించాడు. దమయంతి స్వయంవరానికి నలరూపంలో వచ్చిన వాళ్ళు నలుగురు దేవతా పురుషులు, దిక్పాలకులు. ఈ ఇద్దరిలో కూడా ఒకరు అలాంటి దేవతే అయి ఉండాలి. ఈ ఇద్దరిలో ఎవరు దేవతో ఎవరు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అని అనుకున్నాడు. ఇద్దరిని దగ్గరకు పిలిచి ఇద్దరి చేతుల్లోనూ కనబడుతున్న మరచెంబులలో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకొని అందులో నీళ్లు నేల మీదకు వంపేసి, అబ్బాయిలు, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ సన్నని మూతిగల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్ల భర్త అని అన్నాడు మంత్రి. అప్పుడు నవమి పురుషుడు, ఏడ్చినట్టే ఉంది నీ పరీక్ష. నేనిట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను. దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని అప్పచెప్పి ఇచ్చేస్తావా? సరే కానీ శంకరయ్యను ఏడిపించటానికి ఇది బాగానే ఉంది అని మనస్సులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసి కొద్దీ క్షణంలోనే తన దేహాన్ని కుదించి దబుక్కుమని చెంబులోకి దుమికి గబుక్కుమని పైకి వచ్చేశాడు. రా లక్ష్మి, నేనే నీ భర్తనని నిరూపణ అయిపోయింది కనుక ఇంక వెళ్దాం అని అన్నాడు. లక్ష్మమ్మ అతని పాదాల ముందు పడి, స్వామి, మీరెవరో దేవతలు కానీ మనుషులు కారు. మనుష్యులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని చేయగలరా? మేమేదో నేరం చేసి ఉంటాం. మమ్మల్ని శిక్షించటానికే మీరు ఇలా వచ్చారు కానీ అని అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. నవమి పురుషుడు ఆమె పైన జాలి తడిచి నిజ రూపంలో ప్రత్యక్షమై, లక్ష్మమ్మ, నేరం చేసింది నువ్వు కాదు, నీ భర్త. నవమి నాడు ప్రయాణం చేసినా నేను ఊరుకుందును, కానీ పెద్దల మాటను ఎదిరించి ఇంతటి ధిక్కారానికి ఎందుకు పూనుకోవాలి? పైగా పెద్దలపైన మర్యాద అంటూ ఒకటి ఉండాల్సిన అవసరం లేదా అని అన్నాడు. ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగపడి, బుద్ధి వచ్చింది ప్రభు, ఇంకెన్నడూ ఎవరి పట్ల అమర్యాదగా ఊరికనే ప్రవర్తించను, అలానే నవమి పూట ప్రయాణాలు తలపెట్టను అన్నాడు. నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దరిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు లక్ష్మమ్మ భర్తతో, ఇంక ప్రయాణం సాగిద్దాం పదండి, మన కష్టాలు గట్టెక్కాయి అని అంది. శంకరయ్య వణుకుతో, వద్దు వద్దు, వెనక్కి పోదాం పద, రేపు దశమినాడు బయలుదేరదాం అని ఆమెతో సహా మళ్ళీ వాళ్ళ పుట్టింటికి చేరుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.